హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిఆర్కే ఆటోటెక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు BE6 వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి మీకు BE6 అండ్ XCV9 కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోలో వచ్చేసి BE6 కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ప్రైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ వేరియంట్ టు వేరియంట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఈ వేరియంట్ వైజ్గా మనకు ప్రైజెస్ డిఫరెన్షియేషన్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈ వీడియోలో ఎండింగ్లో వచ్చేసరికి మీకు ఈ కార్లో ఏ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ అనేది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఈ వెహికల్ని పర్చేజ్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారో వారికి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ బయింగ్ ప్లాన్ అనేది ఫైనలైజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో గైస్, ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైంగా విజిట్ అవుతున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మహీంద్రా వాళ్ళు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈకో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ వెహికల్ పేరు వచ్చేసి BE6. సో మీ అందరికీ తెలుసు, చాలా వీడియోస్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మనం BE6 యొక్క ప్రైజెస్, డైమెన్షన్స్, స్పెసిఫికేషన్స్ అండ్ వేరియంట్స్ వైజ్ గా ఫీచర్స్ ని చూద్దాము, ప్లస్ వాల్యూ ఫర్ మనీ అనేది లాస్ట్ లో చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకు వేరియంట్స్ ఒకసారి చూసుకుంటే 5 వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ప్యాక్ 1 అండ్ ప్యాక్ 1 ఎబో, ప్యాక్ 2, ప్యాక్ 3 సెలెక్ట్ అండ్ ప్యాక్ 3. సో ఈ 5 వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మీకు 7 kW అండ్ 11 kW అయితే డిఫరెన్షియేషన్ ఉంది. అండ్ ప్యాక్ 1 కానీ, ప్యాక్ 1 ఎబో కానీ, ప్యాక్ 2, ప్యాక్ 3 సెలెక్ట్ ఇది వచ్చేసి 59 kW వస్తుంది. అండ్ ఓన్లీ ప్యాక్ 3 వచ్చేసి 79 kW వచ్చేస్తుంది. సో దీని ప్రైజెస్ ఒకసారి చూసుకుంటే కనుక ప్యాక్ 1 వచ్చేసి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 19,40,000 అయితే పడుతుంది. అండ్ టాప్ ఎండ్ వచ్చేసి మనకు ప్యాక్ 3 విత్ 79 kW వచ్చేసి 27,40,000 అయితే పడుతుంది. సో దీంట్లో వచ్చేసి మీకు ఒకవేళ 7 kW ఛార్జర్ తో అవుతుంది మీకు 50,000 ఎక్స్ట్రా అవుతుంది. యాక్చువల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కి 50,000 అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ 11 kW ఛార్జర్ అనుకుంటే మాత్రం 75,000 అయితే యాడ్ చేసుకోవాలి. సో డిఫరెన్షియేషన్ 7 kW కి 11 kW కి 25,000 అయితే డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ కంప్లీట్ ప్యాక్ టు ప్యాక్ డిఫరెంట్ ప్రైజెస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపారిజన్ విత్ ఈవీ కార్స్, ఈ 59 kW కంపారిజన్ ఈవీ కార్స్ లో ఒకసారి చూసుకుంటే మనకు క్లెయిమ్డ్ మైలేజ్ 556 km ఇన్ BE6. It is the highest mileage claimed in competition with this range. So ఈ 59 kW బ్యాటరీతో మీకు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఈ BE6 లో ఉంది విత్ 140 kW. సో ఇది కూడా హైయెస్ట్ కెపాసిటీ అని చెప్పొచ్చు. సో ఉన్న దాంట్లో హైయెస్ట్ అయితే BE6 విత్ 175 kW పవర్ అండ్ 380 Nm టార్క్ తోని ఉంది. సేమ్ 79 kW లో కూడా ఒకసారి చూసుకుంటే క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 682 km పర్ సింగిల్ ఛార్జ్. సో ఇది కూడా హైయెస్ట్ క్లెయిమ్డ్ రేంజ్ ఈ రేంజ్ ఆఫ్ ఈవీ కార్స్ లో. ఈ 79 kW లో కూడా 175 kW ఛార్జర్ తోనైతే ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ అయితే 79 kW లో ఉంది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఛార్జ్ చేస్తే 20 to 80% ఇన్ 20 minutes అయితే ఛార్జ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఛార్జర్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ దిస్ సెగ్మెంట్. పవర్ ట్రైన్స్ కూడా చూసుకుంటే 79 kW లో 286 bhp పవర్, 380 Nm టార్క్, ఇది కూడా హైయెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఒకసారి మీరు కంపారిజన్ కూడా అదర్ వేరియంట్స్ తో కూడా చూసుకోండి. మీ స్క్రీన్ మీద ఉన్న చార్ట్ లో ఒకసారి చూసుకుంటే మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. డైమెన్షన్స్ చూసుకుంటే కనుక సో BE6 లెంత్ వచ్చేసి 4371 mm. సో ఇందులో ఉన్న కాంపిటీషన్ లో అడ్డో 3 తో పోల్చుకుంటే కొంచెం చిన్నదని చెప్పొచ్చు. విడ్త్ లో వచ్చేసి BE6 అండ్ XCV9 are వైడెస్ట్ వెహికల్స్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు విత్ 1900 mm. అండ్ హైట్ వచ్చేసి 1627 mm. వీల్ బేస్ ఒకసారి చూసుకుంటే కనుక 2775 mm. సో ఈ రెండు వెహికల్స్ BE6 కానీ XCV9 కానీ హైయెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 207 mm. సో ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఈ సెగ్మెంట్ లో ఏ వెహికల్ కి అయితే లేదు. బూట్ స్పేస్ మాత్రం చూసుకుంటే కనుక 455 లీటర్స్ ఇవ్వడం జరిగింది. ZSEV, విన్జన్ అండ్ కర్వ్ కంటే కొంచెం చిన్నదని చెప్పొచ్చు. BE6 లో మనకు 18 and 19 inch అలవీల్స్ అయితే ఇస్తున్నారు. సో లార్జెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ అబౌట్ డైమెన్షన్స్. మీ స్క్రీన్ మీద ఒకసారి డైమెన్షన్స్ చార్ట్ అయితే పెడుతున్నాను. సో క్లియర్ గా ఒకసారి చూడండి. వేరియంట్ వైజ్ ఒకసారి ఫీచర్ చూద్దాము. సో ప్యాక్ 1 వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసి 19,40,000. సో ఈ వేరియంట్ లో ఈ ప్రైస్ కి ఏం ఫీచర్స్ ఇచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాము. ప్యాక్ 1 లో మనకు 18 inch విత్ వీల్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ దీంతో పాటు మనకు 12.3 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీ అండ్ టెలిమాటిక్స్, 12.3 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, LED DRLs, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED tail lamps, LED projector head lamps, rear disc brakes,
సైడ్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ ఆక్యుపెంట్ మానిటర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా, ఇవైతే సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పొచ్చు. దీంతో పాటు మనకు VGR స్టీరింగ్, మల్టీ డ్రైవ్స్, రివర్ మౌంట్స్ అండ్ సింగిల్ పెడల్ డ్రైవ్, ఐలింగ్స్ ఎల్ఈడి డాంపర్ సస్పెన్షన్, ఆటో హెడ్ ల్యాంప్స్, రేర్ సెన్సింగ్ వైపర్స్, ఆటో AC విత్ రేర్ AC వెంట్స్, హైట్ అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, 60/40 స్ప్లిట్ సీట్ విత్ 2-step రిక్లైనర్. ఈ ఫీచర్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యాక్ 1. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ 1 అబోవ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్యాక్ 1 అబోవ్ ప్రైస్ వచ్చేసి 21 lakhs అండ్ ప్యాక్ 1 ప్రైస్ వచ్చేసి 19,40,000. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 1,60,000. సో ఈ 1,60,000 డిఫరెన్స్ అమౌంట్ కి ఏమేం ఫీచర్స్ ఈ వేరియంట్స్ లో యాడ్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. ఈ వేరియంట్ లో వచ్చేసి మనకు యాడ్ అయిన ఫీచర్స్ వచ్చేసి వేవ్ డివైడర్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఆటో డిమింగ్ IRVM, 2-zone ఆటో AC, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, ఇన్ఫినిటీ రూఫ్, 19-inch alloy wheels. సో ఈ వేరియంట్లో వచ్చేసి ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో ఈ ఫీచర్స్ యొక్క డీటెయిల్స్ మీ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ 1,60,000కి ఈ ఫీచర్స్ వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది మీ ఒపీనియన్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కోసం అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఒపీనియన్ లాస్ట్ అయితే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ 2. ఈ ప్యాక్ 2 ప్రైస్ వచ్చేసి మనకు 22,40,000 అయితే ఈ ప్యాక్ 2 ప్రైస్ ఉంది. సో ఈ ప్యాక్ 2కి అండ్ ప్యాక్ 1 అబోవ్ ప్రైస్ వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 1,40,000. సో ఈ 1,40,000కి మనకు ఏమేం ఫీచర్స్ యాడ్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. ఈ వేరియంట్ లో వచ్చేసి మనకు అడిషనల్ యాడెడ్ ఫీచర్స్ లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్స్ విత్ కార్నింగ్ ల్యాంప్స్ అండ్ వెల్కమ్ లైట్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఆటో హై బీమ్, 10 speaker Harman Kardon audio system with Dolby Atmos, bring your own device, NFC key card and swiping turn indicators. సో ఈ ఫీచర్స్ అయితే ఈ ప్యాక్ 2 లో వచ్చేసి యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఫీచర్స్ ఈ 1,40,000 డిఫరెన్స్ అమౌంట్ కి ఇచ్చిన ఫీచర్స్ కి కొంచెం అమౌంట్ ఎక్కువనే మనం పే చేస్తున్నామని చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యాక్ 3 సెలెక్ట్కి అయితే ఒకసారి చూద్దాం. సో ఈ ప్యాక్ 3 విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 25 lakhs అయితే ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. సో ఈ 25 lakhs అంటే మనకు డిఫరెన్స్ అమౌంట్ ప్యాక్ 2కి ప్యాక్ 3 సెలెక్ట్కి డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 2,60,000 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. సో డిఫరెన్స్ అమౌంట్లో మనకి ఏమైతే అడిషనల్ యాడెడ్ ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. సో ఈ వేరియంట్లో యాడెడ్ ఫీచర్స్ లైక్ డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగ్, 360 పార్కింగ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, 19-inch alloy wheels, Snapdragon 8295 chipset with 24GB RAM and 128GB space, leather upholstery with leather steering and soft touch leather interior, semi-active suspension, sway power seat with lumbar support, regulator front seats, power tailgate, auto parking and steering touch controls. సో ఈ ఫీచర్స్ వచ్చేసి మనకు ఈ వేరియంట్ లో అయితే ఇవ్వడం జరిగింది. మీ స్క్రీన్ మీద వచ్చేసి ఈ యాడెడ్ ఫీచర్స్ డిస్ప్లే చేస్తున్నాను, ఒక్కసారి అయితే చూడండి. సో ఈ ప్యాక్ 2కి అండ్ ప్యాక్ 3కి ఉన్న డిఫరెన్స్ అమౌంట్స్ 2,60,000కి ఇచ్చిన యాడెడ్ ఫీచర్స్ కి జస్టిఫై చేస్తున్నాను చెప్పొచ్చు. సో దీస్ మెనీ ఫీచర్స్ ఈ వేరియంట్ లో ఇచ్చారు. సో ఈ 2,60,000 అమౌంట్ కి ఈ ఫీచర్స్ కి బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈ వేరియంట్ అనేది సజెస్టబుల్ వేరియంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ 3 చూద్దాము. సో 3 వచ్చేసి మనకు ఓన్లీ 79 kW లో మాత్రమే వస్తుంది. సో దాని ప్రైస్ చూసుకుంటే కనుక 27,40,000 అయితే అవుతుంది. 3కి ప్యాక్ 3 సెలెక్ట్ కి డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 2,40,000 రూపీస్. ఈ 2,40,000 అమౌంట్ కి యాడెడ్ ఫీచర్స్ ఈ వేరియంట్ లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది 79 kW. దాంతో పాటు మనకు పవర్ ట్రైన్స్ కూడా పెరుగుతాయి లైక్ 286 BS పవర్ అండ్ 380 Nm టార్క్, ఇవైతే పెరుగుతాయి. అండ్ దాంతో పాటు మనకు level 2 ADAS with 5 radars and 1 camera, augment head up display, ambient light in infinity roof, blind spot alert. ఈ ఫీచర్స్ అయితే ఈ వేరియంట్ లో యాడ్ ఆన్ అయితే చేయడం జరిగింది. సో ఈ వేరియంట్ జస్టిఫై అవుతుందని చెప్పొచ్చు. సో మీ స్క్రీన్ మీద ప్యాక్ 3 కంప్లీట్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు మనకు B6 లో కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్, వేరియంట్ డిఫరెంట్ ఫీచర్స్ విత్ డిఫరెంట్ ప్రైజెస్ చూసారు కదా. సో దాంట్లో వచ్చేసి వాల్యూ ఫర్ మనీ ఒకసారి చూసుకుంటే కనుక యాజ్ పర్ మై ఒపీనియన్ టాప్ 3 సెలెక్ట్ చేశాను. సో టాప్ 1 వచ్చేసి మనకు ప్యాక్ 1 అయితే సెలెక్ట్ చేశాను. బికాస్ ఏదైతే మస్ట్ నీడెడ్ ఫీచర్స్తో పాటు లో బడ్జెట్లో చూస్తున్నారో, కొంచెం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకైతే ప్యాక్ 1 ఇస్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే చెప్పొచ్చు. బికాస్ మాక్సిమం ఫీచర్స్ అయితే వస్తున్నాయి.
ఒక 2-3 ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి, బట్ ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ప్యాక్ 3 అని చెప్పొచ్చు. విత్ 79 kW లార్జ్ బ్యాటరీ ప్యాక్, హై పవర్ ట్రైన్స్ తో ప్యాక్ 3 అయితే మోస్ట్ సజెస్టబుల్ వెహికల్, కంప్లీట్లీ ఫుల్లీ లోడెడ్ వెహికల్ విత్ రిచ్ ఫీచర్. సో ప్రైస్ వచ్చేసి 27 lakhs లో వచ్చేస్తుంది కాబట్టి సో ఇది కూడా వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్యాక్ 3 సెలెక్ట్ వెహికల్ కూడా మోస్ట్ సజెస్టబుల్ వెహికల్, బికాస్ అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ మాక్సిమం ఫీచర్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఒక పవర్ ట్రైన్స్ ఒకటి, హై బ్యాటరీ కెపాసిటీ కానీ ఇవి పెరుగుతాయి. అదర్ దెన్ దట్ మాక్సిమం ఫీచర్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. సో దట్ ఇది కూడా సజెస్టబుల్ వెహికల్ అని చెప్పొచ్చు. నా ఒపీనియన్ అయితే ఈ 3 వెహికల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ. సో ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు అనిపించిన మీ ఒపీనియన్ కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో వచ్చేసి మనకు నెక్స్ట్ చూసుకుంటే కలర్స్ ఒకసారి చూసుకుందాము. ఈ B6 లో మనకు 8 మోనోటోన్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఎవరెస్ట్ వైట్ అండ్ ఎవరెస్ట్ వైట్ సాటిన్ ఒకటి, ఫైర్ స్టార్మ్ ఆరెంజ్ ఒకటి, అండ్ డెజర్ట్ మిస్ట్ గ్లాసీ, డెజర్ట్ మిస్ట్ సాటిన్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్ అండ్ టాంగో రెడ్. సో ఈ కలర్స్ అయితే ఈ B6 లో అయితే ఇవ్వడం జరిగింది. వీటితో మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వెహికల్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వారి వెహికల్ ఫైనలైజేషన్ కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో క్లిక్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్ నేను రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.